హైదరాబాద్ లో కార్పొరేషన్ చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇప్పటికే జీవోలు ఇచ్చినా ఇంకా అధికార ప్రకటన వెలువడని వైనం కనిపిస్తుంది. మరొక వైపు మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తమ శాఖలు తమకు తెలియకుండా నియామకాలు అంటూ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ చైర్మన్ల పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయి భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ లో కార్పొరేషన్ చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇప్పటికే జీవోలు ఇచ్చినా ఇంకా అధికార ప్రకటన వెలువడని వైనం కనిపిస్తుంది. ఇక మరొక వైపు మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో తమ శాఖలు తమకు తెలియకుండా నియామకాలు అంటూ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, తెలంగాణలో ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటి 37 మందికి కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ ముందు ఒకరోజు ముందే కూడా ఈ జీవోని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈ జీవోలకు సంబంధించి ఇప్పటికి కూడా కార్పొరేషన్ చైర్మన్లు తమ బాధ్యతలు స్వీకరించారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కార్పొరేషన్ల చైర్మన్లపై కూడా ఇప్పటికే సంబంధించినటువంటి మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. తమ శాఖల్లో తమకు తెలియకుండా వేరే వారికి కార్పొరేషన్ చైర్మన్ ఎలా కట్టబెట్టారని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై తమకు తెలియకుండా ఎట్లా ఈ కార్పొరేషన్ల భర్తీ చేస్తారు, తమ అనుచరులకు కూడా చెప్పకుండా కేవలం సీఎంఓ కార్యాలయం నుంచే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వివరాలు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి దగ్గర కూడా వీరు అసహనం వ్యక్తం చేశారు. అయితే స్వయంగా దీప్దాస్ మున్షి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ప్రకటించిన 37 మందిలో కూడా మార్పులు చేయాలని చెప్పేసి కూడా ఆమె ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేవలం 37 మందిని కాకుండా దాదాపుగా చూసుకుంటే 100 కార్పొరేషన్ల చైర్మన్ సంబంధించి భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. ఈ 37 మందితో కాకుండా మంత్రివర్గ విస్తరణలోపే కూడా మిగతా 50 నుంచి 60 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ప్రభుత్వ భర్తీ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా 2 కార్పొరేషన్ చైర్మన్లు ఇటు కోదండరాం పార్టీకి అలాగే 2 వామపక్షాలటువంటి సిపిఐ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే పార్టీలో మాత్రం కార్పొరేషన్ల చైర్మన్ భర్తీకి తీవ్రమైన పోటీ ఉంది. తమకే దక్కాలని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అయితే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 10 ఏళ్ల నుంచి కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నాం, తప్పకుండా తమకే ఇవ్వాలి, పార్టీ ద్వారా తమ ఆర్థికంగా నష్టపోయామని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా కీలకమైనటువంటి ఆర్టీసీ కార్పొరేషన్స్ కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. మాకు మంత్రి దక్కని పక్షంలో మాత్రం తమకు ప్రోటోకాల్ కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావాలని చెప్పేసి కూడా, ఎందుకంటే సూర్యాపేట సంబంధించుకుంటే ఎవరైతే టికెట్ దక్కని నేత పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం కార్పొరేషన్ దగ్గర ఏదైతే అధికంగా ఆశాభాలు ఏదైతే గతంలో ఎమ్మెల్యేల టికెట్ దక్కని నేతలకు కీలకమైనటువంటి కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఓడిపోయిన అభ్యర్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి కూడా ప్రభుత్వం తేల్చి చెప్తుంది. అటువంటి వారికి పార్టీలో ప్రాధాన్యత గల పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా
చేస్తుంది. ఏదేమైనా సరే ఈ నెలాఖరు వరకు కూడా కార్పొరేషన్ల భర్తీకి మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. కానీ ముఖ్యమంత్రి భర్తీ చేశారనుకుంటున్నటువంటి కార్పొరేషన్లకు మంత్రుల నుండి కూడా వ్యతిరేకత వస్తుండటం కూడా ముఖ్యమంత్రి కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు తమ అండగా ఉండాలి, కార్పొరేషన్ల భర్తీ ద్వారా కూడా వారికి న్యాయం చేసిన వారు మొత్తం పూర్తి స్థాయిలో కాకుండా 2.5 ఏళ్ళు కాలంలో భర్తీ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే 2.5 ఏళ్ల కాలంలోనే ఇద్దరికి కనుక విభజించి ఇస్తే మాత్రం తప్పకుండా అందరికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇటు నేతల వద్ద ప్రస్తావన తెస్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్లకు సంబంధించి 37 కార్పొరేషన్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి కొద్ది రోజుల్లో కూడా వాటి భర్తీ అయ్యే అవకాశం ఉందని. కానీ ఇటు సీనియర్ నేతలు మాత్రం తమ శాఖల్లో ఎట్లా ముఖ్యమంత్రి తీసుకుంటాడు, తమకు తెలియకుండా నేతల్ని ఎలా కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక చేశారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో మాత్రం దీనికి పులి స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. సందీప్, అలాగే ఇప్పటికే 37 మంది కార్పొరేషన్లు కూడా చైర్మన్ల నియామకం జరిగే నేపథ్యంలో అంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతున్నాయో వాటిపైనే మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న అంటే వస్తున్న మాటల ప్రకారం చూస్తే కూడా అంటే జాయింట్ జీవో వల్ల ఈ మార్పులు చేర్పులను మనం అనుకోవచ్చు అంటారా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 37 మందికి గాను కీలక నేతల్ని కూడా కాంగ్రెస్ పార్టీ వారి పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో టికెట్ దక్కని నేతలకు కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారు అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న సమయంలో కూడా వారిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు నేరల శేర్దకు ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి పట్టుబెట్టారు. అలాగే ఎల్బీ నగర్ టికెట్ ఆశించినటువంటి మల్రెడ్డి రామరెడ్డికి కూడా ఇటు కార్పొరేషన్ అలాంటి కీలక నేతలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న వారందరికీ నిలబడింది. కానీ కొంతమంది నేతల్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసిందని చెప్పేసి ఇటు మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే కేవలం హైదరాబాద్ లీడర్స్తో కాకుండా తమ వద్ద కూడా తమ అనుచరులకు కూడా టికెట్ దక్కలేదు. వారికి కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి. కేవలం ఒక వర్గానికి కాకుండా కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి కూడా ఇటు పార్టీలో అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ 37 మందిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ మంత్రులు కనుక అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్పకుండా ఆ కార్పొరేషన్ చైర్మన్లను మాత్రం కొద్దిగా మార్పులు చేసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఆ కోటరీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లు దక్కాయి అని చెప్పేసి కూడా ఇటు సీనియర్ నేతలు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కావచ్చు, ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు తెలియకుండా తమ శాఖలో ఎట్లా నియమించుకుంటారు, తమ వారికే టికెట్లు ఇవ్వాలి, కనీసం కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటించడానికి తమకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. దాదాపు 2 నెలలు కావస్తుంది కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించి, కానీ ఇప్పటి వరకు వారికి సంబంధించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ల చిచ్చు కలకాలం రేపుతోని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్లకు సంబంధించి ఢిల్లీకి కూడా పంచాయతీ చేరింది. స్వయంగా కేసీ వేణుగోపాల్ కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ వివరాల నుంచి దీప్దాస్ మున్సితో మాట్లాడడం జరిగింది. ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా ఆయన ఆమెకు చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. అంటే సందీప్, గతంలో 37 కార్పొరేషన్లు నియమించినప్పటికీ కూడా అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 17 కార్పొరేషన్లు నియమిస్తారు. టోటల్ గా మొత్తం 54 మంది కార్పొరేషన్ల పదవులు అంటే వెలువడి చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక సమాచారం అంటే మొత్తం ఎన్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మొత్తంగా చూసుకుంటే మొదటి జాబితాలో ప్రకటించినటువంటి కార్పొరేషన్ల చైర్మన్ సంబంధించి ఈ వారం 10 రోజుల్లో కూడా ఆ ప్రక్రియ ఏదైతే బాధ్యత స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. పూర్తి స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లతో అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు కూడా ఏదైతే పాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఉన్నారు చెప్పవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటే మాత్రం తప్పకుండా పాలన చేయడంలో సులువుగా ఉంటుంది, ఏదంటే ప్రజలకు పాలన దగ్గర అవుతుంది అనే విధంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆగస్టు లోపల కూడా దాదాపు 100 కార్పొరేషన్ల చైర్మన్ భర్తీకి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు చెప్పవచ్చు. అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న వారికి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి ఓడిపోయిన అభ్యర్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వద్దు అనే విధంగా కూడా ఇటు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పోటీ చేయకుండా అక్కడ టికెట్ రాని నేతలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో నియోజకవర్గం దాదాపుగా చూసుకున్నట్లయితే 3 నుంచి 4 అభ్యర్థులు పోటీ, అందరికి కూడా సమన్యాయం చేసే విధంగా కూడా పార్టీ, ఎందుకంటే ఒక్కో నియోజకవర్గంలో 3-4 ఉన్న పక్ష నేతల్లో వారికి కార్పొరేషన్ పదవికి సంబంధించి 2.5 సంవత్సరాల పాటు విభజించి ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కూడా ఈ నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ జాబితాలు వైద్యుగా రిలీజ్ చేస్తే సందీప్, అంటే ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి కీలక నేతలకే మొదటి జాబితాలో అవకాశం వస్తుంది అనుకోవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే, ఎందుకంటే పటేల్ రమేష్ రెడ్డి చూసుకున్నట్టయితే సూర్యాపేట నుంచి చివరి వరకు కూడా అతనికి టికెట్ దక్కుతుంది అనుకున్నారు. అనూహ్యంగా కూడా మరో నేతకు టికెట్ దక్కడంతో పాటు అతనికి ఎంపీ స్థానానికి ఇచ్చే అవకాశం ఉండే, కానీ అనూహ్యంగా కూడా ఆ టికెట్ కూడా జారిపోవడంతో అతనికి ఏదైతే కీలకమైన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్బీనగర్ సంబంధించి మల్రెడ్డి రామరెడ్డి చివరి నిమిషంలో కూడా మధుయాష్కి టికెట్ దక్కడంతో కూడా అతనికి కూడా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవితో కూడా కట్టబెట్టడం జరిగింది. అంటే రెండో స్థానంలో ఉన్న నేతలకే ఫస్ట్ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మరోసారి కార్పొరేషన్లకు సంబంధించి విద్యార్థి విభాగానికి సంబంధించి కావచ్చు, కార్మిక విభాగానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధాల సంఘాల నేతల్ని కూడా ఇందులో పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాబోయే మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అనుబంధ సంఘాలకు కావచ్చు, విద్యార్థి పోరాటాలు చేసినటువంటి వారు కావచ్చు, ఎందుకంటే ప్రతిపక్షంలో కీలక సమయంలో పార్టీకి అండగా ఉన్నవారు, అనేక మంది కేసులు గత ప్రభుత్వంలో కేసులకు గురైన వారు, జైలు జీవితం గడిపిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.